గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆడిటింగ్లో సెకండ్ యూనిట్ ఒక క్వశ్చన్ మిగిలింది అని చెప్పి లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఆ క్వశ్చన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దీంతో మనకి ఆడిటింగ్లో 2 యూనిట్స్ కూడా అప్డేట్గా కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది. అంటే ఫస్ట్ యూనిట్ ఏ ఒక్క క్వశ్చన్ వదలకుండా అన్నీ కంప్లీట్గా చూసాం. అలాగే సెకండ్ యూనిట్లో కూడా ఏ ఒక్క క్వశ్చన్ వదలకుండా అన్నింటినీ ఒకసారి మనం ఓవర్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నామో వాటిని స్ట్రెస్ చేస్తూ చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే ఈ క్వశ్చన్స్లో మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే కంటిన్యూస్ ఆడిట్ ఉందో, ఏదైతే అవిచ్ఛిన్న ఆడిట్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, మస్ట్ అండ్ షుడ్గా చదవలసినటువంటి క్వశ్చన్గా కూడా దాన్ని మనం మార్క్ చేసుకున్నాం. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే అంటే కాస్ట్ ఆడిట్. వాట్ ఈజ్ కాస్ట్ ఆడిట్ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. క్వశ్చన్ ఏంటంటే అంటే what is cost audit, what is cost audit and its advantages and disadvantages, advantages and disadvantages, advantages and disadvantages. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి క్వశ్చన్. కాస్ట్ ఆడిట్ అంటే ఏమిటి, కాస్ట్ ఆడిట్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏమిటి అనేటువంటిది మనం చూడబోతున్నాం. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ కాస్ట్ ఆడిట్, కాస్ట్ ఆడిట్ అంటే ఏమిటి? కాస్ట్ ఆడిట్ అనే దానికి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా మనం వాట్ ఈజ్ కాస్టింగ్, కాస్టింగ్ అంటే ఏంటి? కాస్టింగ్ మీన్స్ క్యాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ గుడ్, అంతే కదా. కాస్ట్ అకౌంటెన్సీ ఏంటంటే అంటే క్యాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్, పర్ యూనిట్కి ఎంత వ్యయమైందో స్పష్టంగా తెలుసుకునేదే కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పి మనం చెప్తాం. అలాగే దీన్ని వ్యయ విధానము అంతే కదా, వ్యయ అకౌంటింగ్ అని చెప్పి మనం తెలుగులో అయితే చెప్పుకుంటాం. కానీ యాక్చువల్గా తెలుగు ఇంగ్లీష్లో కూడా మనం కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పుకుంటాం. దీని గురించి లాస్ట్ సెమిస్టర్లో మనం ఒక సబ్జెక్ట్గా కూడా దీని గురించి మనం నేర్చుకున్నాం. మీ అందరికీ దాని మీద ఒక వ్యూ అనేటువంటిది ఉంది. అంటే కాస్ట్ షీటు అంటే ఏంటి, వ్యయ నివేదిక అంటే ఏమిటి? కాస్ట్ షీట్ అంటే ఏమిటి అంటే మీరు ఏం గుర్తు చేసుకున్నారు? ఏదైనా ఒక వస్తువును తయారు చేసేటప్పుడు దానికి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయాన్ని చూపుతూ మనం తయారు చేసేటువంటి షీట్ని ఏమంటాము? కాస్ట్ షీట్ అని చెప్పి పిలుస్తాం. కాస్ట్ షీట్లో ఏముంటాయి అనేటువంటిది మీ అందరికీ తెలుసు కదా, నేను మళ్ళీ పర్టికులర్గా చెప్పనవసరం లేదు. కాస్ట్ షీట్లో మెటీరియల్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవి 3 కలిపితే దాన్ని మీరు ఏమంటారండి? ప్రైమరీ కాస్ట్ అంటారు. మీకు ఐడియా వచ్చే ఉంటుంది వాటిని నేను చెప్తున్నప్పటికీ. మీకు యాక్చువల్గా కాస్ట్ షీట్ అంటే ఎట్లా ఫార్మేట్ ఉంటుంది కదా మీకు తెలుసు. ఈ కాస్ట్ షీట్లో ముందుగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ అని, దీని కాస్ట్ ఎంత అయితే ఉందో. వేజెస్ అంటే వేతనాల నిమిత్తంగా ఎంతైతే ఖర్చు అయిందో. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్ష ఖర్చులకి ఎంత ఖర్చు అయిందో. ఇదంతా కూడితే మీరు ఏం చదువుకున్నారు? దీన్ని ప్రైమరీ కాస్ట్ అంటే ప్రధాన వ్యయము అని తెలుగులో చదువుకున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ ఖర్చులన్నీ కలుపుతారు, అప్పుడు మీకు ఏమవుతుంది? ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అలాగే ఆఫీసుకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుతారు, అప్పుడు ఏమొస్తుంది? ఆఫీస్ కాస్ట్ వస్తుంది. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుతారు, అప్పుడు మీకు టోటల్ కాస్ట్ వస్తుంది. ఇదంతా చేయడానికి అవసరం లేదు, టోటల్గా మీకు ఈ టోటల్ కాస్ట్ వస్తుంది. ఈ టోటల్ కాస్ట్ కనుక మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకున్నారనుకోండి, టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చేది ఏంటండి అంటే టెండర్ కాస్ట్ ఆర్ సేల్స్, అమ్మకపు ధర లేదా అమ్మకాలు అనేవి వస్తాయి. ఇదేమో కాస్ట్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే వస్తువు తయారు చేయడానికి అయినటువంటి అమ్మకపు వ్యయం, దానికి లాభం కలుపుకుంటే సేల్స్ అమ్మకాలు వస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే కాస్ట్ షీట్ అంటాం. ఈ యొక్క వ్యయాన్ని, వస్తువు యొక్క వ్యయాన్ని తయారు చేసేటువంటి అకౌంటింగ్ని ఏమంటామంటే కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పి పిలుస్తాం.
ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఒక భాగంగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకని మనం చెప్పాము వెరీ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఫైనాన్షియల్ అకౌంటెన్సీ అనేటువంటిదే మనకు ఉండేది. కానీ ఆ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ కొద్ది రోజుల తర్వాత బైఫికేట్ అయ్యి బాగా డెవలప్ అయిన తర్వాత వేరు వేరు అకౌంటింగ్ పార్ట్స్గా విడవడం అనేటువంటిది జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ అకౌంటెన్సీలో పార్ట్స్ ఏంటంటే అంటే ఈ కాస్ట్ అకౌంటింగ్, అలాగే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ఏమండి, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్గా అది డెవలప్ అవడం అనేటువంటి జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అటువంటి అటువంటి కాస్ట్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఆడిట్ చేయడాన్నే కాస్ట్ ఆడిటింగ్ అని చెప్పి అంటాం. కాస్ట్ ఆడిటింగ్ మీన్స్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్టెస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్స్. అంటే వస్తువుల యొక్క ధరలను తయారు చేసేది కాస్టింగ్, ఆ కాస్టింగ్ని వెరిఫై చేసేది కాస్ట్ అకౌంటెన్సీని వెరిఫై చేసేదాన్ని కాస్ట్ ఆడిట్ అని చెప్పి మనం పిలుస్తామండి. కాస్ట్ ఆడిట్ అంటే మీకు ఇప్పుడు అందరికీ అర్థమైంది. అంటే మన ఫ్యాక్టరీలో తయారు చేసేటువంటి కాస్ట్ షీట్ని, కాంట్రాక్ట్ కాస్టింగ్ని, ప్రాసెస్ కాస్టింగ్ని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ యథార్థంగా ఉన్నాయా లేవా అని వెరిఫై చేసి సర్టిఫై చేసేటువంటి విధానాన్ని ఏమంటారని అంటే కాస్ట్ ఆడిటింగ్ అని చెప్పి పిలుస్తారండి. కాస్ట్ ఆడిటింగ్ అంటే కాస్ట్ బుక్స్ని ఆడిట్ చేయడం. ఫైనాన్షియల్ ఆడిట్ అంటే ఫైనాన్షియల్ బుక్స్ని ఆడిట్ చేయడం. ఫైనాన్షియల్ బుక్స్ని ఆడిట్ చేయడం అనేది మనకు తెలుసు, మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే కాస్ట్ బుక్స్ని కూడా ఆడిటింగ్ చేయిస్తే దాన్ని ఏమంటారండి అంటే కాస్ట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తారు. వ్యయ నివేదికల్ని, అవన్నీ, అలాగే కాంట్రాక్ట్ ఖాతాలని, ఇలా ఏవైతే మన ఫ్యాక్టరీలో ఎటువంటి బుక్స్ని అయితే మనం తయారు చేస్తామో వాటన్నిటినీ కూడా ఆడిట్ చేయించడాన్ని ఏమని చెప్తామంటే మనం కాస్ట్ ఆడిటింగ్ అని చెప్పి పిలుస్తాం అండి. కాస్ట్ ఆడిట్ అంటే మీకు అర్థమైంది, కాస్టింగ్ పుస్తకాలని చెక్ చేయడమే కాస్ట్ ఆడిటింగ్. ఓకే, అంటే వ్యయాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అనేది పోల్చి చూడడాన్ని మనం ఏమని చెప్తామంటే కాస్ట్ ఆడిటింగ్ అని చెప్పి పిలుస్తాము. ఏమండి, వ్యయ పుస్తకాలని పరిశీలించేటువంటి దాన్నే కాస్ట్ ఆడిటింగ్ అని చెప్పి మనం పిలుస్తామని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసేదే విషయానికి వస్తే కాస్టింగ్ అనే దానికి వచ్చినప్పుడు అసలు కాస్ట్ ఆడిట్ని ఎలాగా డిఫైన్ చేయొచ్చు, కాస్ట్ ఆడిట్ అట్లా డిఫైన్ చేయొచ్చు అంటే చెప్తున్నానండి. బై ద టర్మ్ కాస్ట్ ఆడిట్, చూసుకోండి, బై ద టర్మ్ కాస్ట్ ఆడిట్ ఈజ్ మెంట్ ది detailed checking of costing systems and techniques and accounts to verifying correctness and to ensure adherence to the objective of cost accounting అని చెప్పి చెప్తున్నారు. ఇది కాస్టింగ్ యొక్క డెఫినేషన్గా మనం చెప్పొచ్చండి. అంటే ఇది కాస్టింగ్ యొక్క డెఫినేషన్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అర్థమవుతుందని కాస్టింగ్ అంటే అర్థం ఏమని చెప్పొచ్చండి అంటే బై ద టర్మ్ కాస్ట్ ఆడిట్ ఈస్ meant by the detailed checking of costing systems, techniques and accounts to verify correctness and to ensure adherence to the objectives of cost accounting అని చెప్పి మనకి చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే అంటే బై ద టర్మ్ కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ ఆడిట్ అంటే దాని యొక్క అర్థం ఏమనగా డీటెయిల్డ్ చెకింగ్ ఆఫ్ అంటే వివరణాత్మకమైన సంపూర్ణమైనటువంటి చెకింగ్ అంటే పరిశీలన అని కాస్టింగ్ సిస్టమ్స్, వేటిని పరిశీలన, కాస్టింగ్ విధానాలను, కాస్టింగ్ టెక్నిక్స్ని, కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ను కూడా వెరిఫై చేయడం. ఎందుకోసం అండి, కరెక్ట్నెస్ అండ్ ఎన్ష్యూర్ అదరెన్స్ టు ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్. ఎన్ష్యూర్ అదరెన్స్ అంటే అర్థం ఏంటండి అంటే అనుసరిస్తున్నారా లేదా దేనండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్ట్ అకౌంటింగ్ అనేటువంటి దాని యొక్క ధ్యేయాలు ఏవైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల్ని సంస్థ అనుసరిస్తుందో లేదో పరిశీలించి చూడడాన్ని కాస్ట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తారండి. అర్థమవుతుందండి. కాస్ట్ ఆడిట్ అంటే వస్తువు యొక్క వ్యయాలు రాసినటువంటి విధానాన్ని పరిశీలించి అవి ఖచ్చితంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెప్పడాన్ని
కాస్ట్ ఆడిటింగ్ అని చెప్తారు. మీ అందరికీ బాగా స్పష్టంగా అర్థమైందండి. కాస్ట్ ఆడిట్ అంటే కాస్టింగ్ అకౌంట్స్ని ఆడిట్ చేయడము, కాస్టింగ్ పుస్తకాలని వెరిఫై చేయడము. ఆడిటర్ ఆ కాస్టింగ్ని అంతటిని కూడా వెరిఫై చేసి సంస్థ సరైన విధానాన్ని అనుసరిస్తుంది, వ్యయాన్ని ఖచ్చితంగా లెక్క చూపిస్తుంది అని అతను రిపోర్టు రాయడాన్నే కాస్ట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో కూడా సేమ్ అదే మీనింగ్. బై ది టర్మ్ కాస్ట్ ఆడిట్ ఈజ్ meant the detailed checking of costing systems, techniques and accounts to verify correctness and to ensure adherence to the objectives of the costing. Adherence అంటే దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని చూడటాన్ని మనం కాస్ట్ ఆడిటింగ్ అని చెప్పి మనం పిలుస్తాము. ఓకే, అందరికీ కాస్ట్ ఆడిట్ అంటే అర్థమైంది. ఇలా కాస్ట్ షీట్లు అవి కూడా ఖచ్చితంగా వేసారా లేదా వెరిఫై చేసి చూడటమే కాస్ట్ ఆడిటింగ్. ఓకే, ఇప్పుడు మరి కాస్ట్ ఆడిటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా లేవా అంటే కాస్ట్ ఆడిటింగ్ చేయించుకున్నాం అనుకోండి అంటే యాక్చువల్గా ఈ కాస్ట్ ఆడిటింగ్ అనేది పెద్ద పెద్ద సంస్థలకే పనికొస్తుంది. ఎవరైతే కాస్ట్ అకౌంటింగ్ విధానాలను అనుసరిస్తున్నారో అటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి ఈ ఆడిట్ ఉపయోగపడుతుంది. ఇది మేనేజ్మెంట్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. అంటే ఎవరైతే నిర్వహణాధికారులు ఉన్నారో, ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ కాస్ట్ ఆడిట్ చేస్తే కలిగే లాభాలు అలా అవుట్లైన్స్ ఒక్కసారి చెప్తారు, మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. ఓకేనండి. అడ్వాంటేజెస్ టు మేనేజ్మెంట్. అడ్వాంటేజెస్ టు ఎవరనేది మేనేజ్మెంట్ అంటే మేనేజర్స్ అన్నమాట. నిర్వహణ అధికారులకి కలిగే లాభాలు అంటే మేనేజర్స్కి కలిగేటువంటి లాభాలు. మన సంస్థలో కాస్ట్ ఆడిట్ చేశారనుకోండి, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే వ్యయ అంశాలపై నియంత్రణ, కంట్రోల్ ఆఫ్ కాస్ట్ అంటే వస్తువు యొక్క వ్యయాన్ని కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. ఎందుకు కుదురుతుందండి? కాస్ట్ ఉద్యోగులు ఖర్చులు రాసేస్తారు, కానీ రాసిన ఖర్చుల్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఆడిటరు యాక్సెప్ట్ చేయాలి. అందుకని అతను ఏమైనా అడ్డు పెడతాడేమో అని చెప్పి వీళ్ళు జాగ్రత్తగా ఖర్చుల్ని రాయడం అనేటువంటిది జరుగుద్ది. అలాగా ఖర్చుల్ని జాగ్రత్తగా రాయడం జరుగుద్ది కాబట్టి ఖర్చుల మీద మనకి అదుపు అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ని కంట్రోల్ చేయగలుగుతాము అంటే వ్యయాంశాన్ని మనం నియంత్రించగలుగుతాము కాస్ట్ ఆడిట్ చేయడం ద్వారా. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే అంటే లాభదాయకతను మదించటం అంటే క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్. లాభాలని అంచనా వేయడం కుదురుతుంది. కాస్ట్ ఆడిట్ ద్వారా ఆ సంస్థ యొక్క లాభాలు ఎంత వచ్చినాయి, ఈ కాస్టింగ్ పద్ధతుల ద్వారా వ్యాపారం చేసేటప్పుడు వచ్చిన లాభ నష్టాలు ఎంత అనేవి లెక్కించడానికి మనకి ఈ యొక్క కాస్ట్ ఆడిట్ అనేటువంటిది మనకి పనికొస్తుంది లాభాలను లెక్కించడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎందుకు పనికొస్తుంది? టు కంపారిజన్. కాస్ట్ ఆడిట్ ద్వారా నిరుడు లెక్కలు ఆడిట్ చేస్తాం, ఈ సంవత్సరాన్ని అప్పుడుతో ఇప్పుడు పోల్చి చూసుకుంటాం. నిరుడు కన్నా ఈ సంవత్సరం సేల్స్ ఎలా ఉన్నాయి, నిరుడు కన్నా ఈ సంవత్సరం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏ రకంగా ఉన్నాయి, నిరుడు కన్నా ఈ సంవత్సరం ఇతర ఖర్చులు ఏ రకంగా ఉన్నాయి, అలాగే నిరుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇలా ప్రతి దాన్ని కంపేర్ చేసుకోవడానికి మనకి ఇది బాగా పనికొస్తుంది. కంపారిజన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే తెలుస్తుంది, అంటే మనం ఇంకా డెవలప్ అవ్వాలా, బాగానే ఉన్నామా అనే విషయం మనకి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ ధర నిర్ణయం అంటే కాంట్రాక్ట్ ప్రైస్ డెసిషన్. ఏదైనా మనం పని చేసేటప్పుడు ఆ పనిని ఎంతకి అమ్మాలి అనేటువంటి విషయమే కాంట్రాక్ట్ ప్రైస్ అని చెప్పి పిలుస్తాం. ఉదాహరణకి ఒక 10 కిలోమీటర్ల రోడ్డు వేయమన్నారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారండి, 10 కిలోమీటర్ల రోడ్డు ఏదో ఒక 2 అంగుళాలు లేదా ఒక 5 అంగుళాలు వెడల్పుతో, ఒక 6 అంగుళాల వెడల్పుతో వేయాలి, ఎంత మీరు వేయగలరు అని అడుగుతారు. అప్పుడు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆ టెండర్ వేసేటప్పుడు ఆ యొక్క రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకోవాలి, దాని మీద లాభాన్ని కలుపుకోవాలి, అప్పుడు వాళ్ళకి టెండర్ని తీసుకోవాలి.
వీళ్ళు లెక్కలు ఖచ్చితంగా వేశారనుకోండి, పని సక్రమంగా జరిగి లాభం కూడా వీళ్ళు అనుకున్నంత వస్తుంది. వీళ్ళు ఖర్చులు సరిగా లెక్క వేయలేదు అనుకోండి, తర్వాత ఖర్చులు ఎక్కువైపోయినాయి అనుకోండి, అప్పుడు లాభం బదులు నష్టం వస్తుంది. ఈ కాస్ట్ అకౌంటింగ్ ద్వారా ఖచ్చితమైన వ్యయాన్ని లెక్కించవచ్చు, అందువల్ల ఖచ్చితమైన లాభాలు కూడా మనకి తెలుస్తాయి. ఇక ఏంటండి అంటే వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్, సరుకుని లెక్క కట్టేటువంటి అడ్వాంటేజ్ ఉంది. అంటే స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్ అంటే మనకి ఓల్డ్ స్టాక్ ఉంటుంది, మళ్ళీ ఈ సంవత్సరంలో చాలా సరుకు కొన్నాం, ఈ తయారు చేసిన వస్తువులు చాలా అమ్మేసాం, కానీ కొన్ని సరుకులు ఉండిపోయింది. అలా ఉండిపోయినట్లు ఏమంటామండి అంటే మనం క్లోజింగ్ స్టాక్ అంటాం. క్లోజింగ్ స్టాక్ అంటే ముగింపు సరుకు అన్నమాట. ఆ సరుకు యొక్క విలువ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసే సందర్భంలో కూడా ఈ కాస్ట్ ఆడిట్ మనకి బాగా ఉపయోగపడతాయి. అంటే జనరల్గా ఈ మేనేజర్స్కి ఈ కాస్ట్ ఆడిట్ వల్ల ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈ కాస్ట్ ఆడిట్ వల్ల గవర్నమెంట్ కూడా మంచి లాభాలు ఉన్నాయండి. కాస్ట్ ఆడిట్ వల్ల అంటే మన సంస్థలో మనం కాస్ట్ ఆడిట్ చేస్తే గవర్నమెంట్కి ఒరిగేదేముంది అని మనం అనుకుంటాం, కానీ గవర్నమెంట్కి కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఏంటి ఆ ప్రయోజనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఆర్థికంగా లాభం లేని యూనిట్లు ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుందండి. అన్ఎకనామిక్ యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? అన్ఎకనామిక్ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయి, అవి పనిచేస్తూ ఉన్నాయి, వాటి మీద కాస్ట్ ఆడిటింగ్ని పెట్టాము. అప్పుడు కాస్ట్ ఆడిటర్ ఏం చేయాలంటే ఈ సంస్థకు వచ్చేటువంటి ఖర్చు ఎంత, ఈ సంవత్సరంలో ఈ సంస్థ ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టింది, ఓకే, ఈ సంవత్సరంలో ఈ సంస్థ 900 కోట్ల రూపాయలు ఖరీదైన సరుకుల్ని అమ్మింది అని చెప్పారు. అంటే 9 లక్షల 9 అంటే ఒక 100 కోట్లు ఎంతైనా పర్లేదు, ఉదాహరణకి ఒక 1000 కోట్లు ఖరీదైంది, 900 కోట్లు మనం ఏం చేసామంటే వాటి మీద లాభాన్ని అమ్మకాన్ని చేసాం. అంటే మనం అమ్మిన దానికన్నా కూడా పెట్టిన ఖర్చు ఎలా ఉండిపోయిందని అంటే ఎక్కువగా ఉండిపోయింది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పుకుందాం, మీరు ఒక వస్తువును 100 రూపాయలకి అమ్మారు, కానీ మీరు తయారు చేయడానికి అది 110 రూపాయలు అయింది. అప్పుడు మీకు ఏమైంది? 10 రూపాయలు నష్టం అనేటువంటిది వచ్చింది అనమాట. ఎప్పుడైతే మీకు నష్టం వచ్చిందో అప్పుడు తెలివిగా మీరు ఏం చేస్తారు? ఏ పనిలో అయితే నష్టం వచ్చిందో ఆ పనిని వదిలివేయడం కానీ లేదా దాన్ని సరి చేసుకోవడం కానీ చేస్తారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ కాస్ట్ ఆడిటింగ్ ద్వారా ఏవైతే సంస్థలు లాభాలుగా జరగట్లేదో అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని క్యాన్సిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది ప్రభుత్వానికి సమాచారం అండి, అంటే ఇన్ఫర్మేషన్ బాగా లభిస్తుందండి. అంటే ఎప్పుడైతే కాస్ట్ ఆడిటింగ్ ఉందో అప్పుడు మన దేశంలో ఎన్ని పరిశ్రమలు పనిచేస్తున్నాయి, వాటి యొక్క కాస్ట్ ఆడిటింగ్ డీటెయిల్స్ ఏంటి, అవి ఏ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయి అనేటువంటి సమాచారం అంతా కూడా ప్రభుత్వానికి ఈ కాస్ట్ ఆడిటింగ్ ద్వారా అందడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి పన్ను విధింపు, ట్యాక్సేషన్. పన్ను విధింపు అంటే ట్యాక్సేషన్. ట్యాక్సేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం ప్రతి సంస్థ మీద కూడా పన్నుని విధిస్తుంది. విధించేటప్పుడు ప్రభుత్వం తనకి ఎంత తోస్తే అంత పన్ను వేయదు. ఆ వస్తువు ఎంత, దాని మీద ఎంత లాభం వస్తుంది, ఆ లాభంలో మనం ఎంత మొత్తం కట్టమంటే ఆ యొక్క ఉత్పత్తిదారుడు బాధపడకుండా మనకు కడతాడు అనేటువంటి అంశాలన్నింటినీ లెక్క చూసుకొని అప్పుడు మంచి పన్ను విధానాన్ని అవలంబించడానికి కూడా దీనివల్ల మనకి ఉపయోగం అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత ప్రైస్ డెసిషన్ అంటే ధరల యొక్క నిర్ణయం. ప్రైస్ డెసిషన్ అంటే ధరల యొక్క నిర్ణయము. ధరల యొక్క నిర్ణయము అంటే అర్థం ఏంటి? ధరల యొక్క నిర్ణయము అంటే అర్థం ఏంటంటే అంటే వస్తువు యొక్క ధర ఎంత నిర్ణయించాలి అనే దానికి ఈ కాస్ట్ ఆడిట్ బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఆ వస్తువు యొక్క ప్రధాన వ్యయం ఎంత, ఆ వస్తువు ఎంత ఫ్యాక్టరీ వ్యయం ఎంత, ఆ వస్తువు యొక్క ఆఫీస్ వ్యయం ఎంత, ఆ వస్తువు యొక్క అమ్మకపు వ్యయం ఎంత, సో ఎంత లాభానికి అమ్మితే అది లాభంగా మనకు కనిపిస్తుంది అనేదాన్ని కూడా లెక్కించడానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే దృష్టి కేంద్రీకరణ అంటే ఫోకస్ ఆన్ ఇండస్ట్రీస్. పరిశ్రమల మీద మనం దృష్టి పెట్టడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది.
అంటే ఉదాహరణకి మన భారతదేశంలో ఒక 100 పరిశ్రమలు ఉన్నాయనుకోండి, అందులో 10 పరిశ్రమలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆడిట్ ద్వారా తెలిసిందనుకోండి, ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి అవి కూడా లాభదాయకంగా నడిచేలాగా ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ఈ యొక్క కాస్ట్ ఆడిట్ అనేది ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కాస్ట్ ఆడిట్ షేర్ హోల్డర్స్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. అంటే షేర్ హోల్డర్స్ అంటే వాటాదారులకి కంపెనీ ఈ యొక్క కాస్ట్ అకౌంటింగ్ని ఆడిట్ చేయించింది అనుకోండి, ఆ రిపోర్ట్స్ వాటాదారులకు అందితే వారు ఏమనుకుంటారంటే రికార్డుల యొక్క నిర్వహణ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ చాలా బాగుంది అనుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళ సమాచారం అంతా తెలుస్తుంది కాబట్టి ఈ రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేస్తున్నారు, భవిష్యత్తులో వీళ్ళు పంచే లాభాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడికి సంబంధించిన సమాచారం అండి. పెట్టుబడికి సంబంధించిన సమాచారం అంటే ఏంటంటే అంటే అసలు వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ ఏ రకంగా నడుస్తుంది, మనం ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టాం, ఈ కంపెనీ టర్నోవర్ ఎలా ఉంది, లాభదాయకంగా ఉందా లేదా, లేదా మన పెట్టుబడి నిర్ణయం కరెక్టా కాదా అనేటువంటి విషయాలన్నీ నిర్ణయించుకోవడానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది మనకి పనికొస్తుంది. మరొకటి సకాలంలో సమాచారాన్ని అందజేయగలము. అంటే ఆడిటర్కి ఒక లిమిట్ ఉంటుంది కదా, ఇతను మార్చి ఎండింగ్కి అకౌంట్స్ అయిపోతాయి, ఏప్రిల్లో ఆడిట్ మొదలుపెట్టి అతను స్టిపులేటెడ్ పీరియడ్ చెప్తాడు, లేదా మనం ఇస్తాం. అంటే మీరు ఒక 20 డేస్లో రిపోర్ట్స్ మాకు ఇవ్వాలండి, లేదా 1 మంత్లో ఇవ్వాలండి అని మనం టైం చెప్తాం. ఆ చెప్పిన టైంలో ఆ సమాచారాన్ని మనకి అందజేస్తాడు. అది ఒక రకమైన లాభంగా చెప్పుకోవచ్చు. అలాగే కాస్ట్ ఆడిట్ వల్ల కన్జ్యూమర్స్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. కన్జ్యూమర్స్ వినియోగదారులకి, వినియోగదారులు అంటే ఎవరు? కన్జ్యూమర్స్. మరి కాస్ట్ ఆడిట్ వల్ల కన్జ్యూమర్స్కి ఏంటి లాభం అంటే ఫస్ట్ వన్ ఏంటంటే సరసమైన ధర అంటే ప్రైస్. సరసమైన ధర అంటే ప్రైస్, గుడ్ ప్రైస్, మంచి ధర అనేటువంటిది నిర్ణయించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాస్ట్ ఆడిట్ ద్వారా వ్యయం అది ఎలా ఉంది, ధర నిర్ణయం ఎలా ఉంది, ఎక్కువ ధరలు నిర్ణయించేస్తున్నారా లేదా బాగా చౌకగా అమ్మేస్తున్నారా అనే విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇంకోటి జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అంటే జీవన ప్రమాణ స్థాయి పెరగడం అంటే కంపెనీలు పెరిగినాయి అనుకోండి, వాటివి తయారు చేసే వస్తువులు కూడా పెరుగుతాయి. ఆ వస్తువులు పెరుగుతూ ఉండడం వల్ల సాంకేతికత కూడా పెరుగుతుంది. అటువంటి వస్తువులను మనం కొనుక్కోవడం వల్ల మన జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతుంది. అంతే కదండి. సైకిల్ అమ్మేవారు అందరూ సైకిల్ కొనుక్కునేవారు, తర్వాత మోటార్ సైకిల్ కొనుక్కున్నారు, ఇప్పుడు మోటార్ సైకిల్ తొక్కుతూ ఉన్నాం. అంటే మన జీవితం ఏమైంది, ఇంకా మంచిగా డెవలప్మెంట్కి వెళ్ళింది. కార్లు కొనుక్కున్నాం మనం, అవి కొనుక్కోవడం వల్ల వాటిని కొనుక్కున్నాం. అందువల్ల హ్యాపీగా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా హాయిగా కారులో కూర్చొని ఏసీ వేసుకుని చల్లగా ప్రయాణం చేయగలుగుతున్నాం. అంటే ఈ రకంగా ఈ యొక్క సమాజం ఎవరికండి ఇది వినియోగదారులకి ఒక జీవన ప్రమాణ స్థాయిని కూడా పెంచడానికి పనికొస్తుంది. అలాగే మరొకటి సమాజం దృష్టిలో పెట్టుకుంటే సమాజానికి కూడా అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఒకటి దోపిడీ, మాల్ ప్రాక్టీస్ లాంటిది ఉండకుండా ఉంటుంది. అంటే అన్ని లెక్కలు ఆడిట్ చేయబడతాయి కాబట్టి ఉత్పత్తిదారుడు వినియోగదారుని దోచుకునే అవకాశం ఉండదు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఇలాంటి కాస్ట్ అకౌంటింగ్ విధానం బాగా అభివృద్ధి చెందితే ఆ దేశంలో పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ ఏమండి కాస్ట్ ఆడిట్. మరి అన్ని అడ్వాంటేజెస్ అయినా మరి కాస్ట్ ఆడిట్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమి లేవా? అన్ని అడ్వాంటేజెస్ అంటే ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఎక్కడున్నాయో అక్కడే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి ఏమిటి అంటే ఒకటి ఏం చెప్పచ్చు అంటే పనిలో జోక్యం అనేటువంటి జరుగుతుంది. అంటే పనికి మనకు ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకని అలా ఏర్పడుతుంది అని మనం చెప్తామంటే అంటే మన సంస్థలో మనం ఫైనాన్షియల్ ఆడిట్ని అనుసరిస్తున్నాం. మనం పనిలో జోక్యం అనేది మనకి కొంచెం ఇబ్బందికరమైన కాన్సెప్ట్. ఎందుకని అంటే మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాము, ఆడిటింగ్లో అన్నీ వెరిఫై చేస్తున్నాం. మళ్ళీ అదే ఆడిటరు కాస్ట్ ఆడిటింగ్ ఉందని చెప్పి మళ్ళీ కాస్టింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అకౌంటింగ్ సిబ్బందిని అందరినీ కూడా మళ్ళీ లెక్కలు వెరిఫై చేయాలి, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇలా అడుగుతూ ఉంటే వాళ్ళకి పనికి కూడా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్. అయిపోయిన పని
మలాలు చేసుకుంటున్నప్పుడు అవి మరొక్కసారి చెప్పడం అనేది వాళ్ళకి ఇబ్బందికరం. రెండవది మరలా మరలా పనిచేయడం, రిపీటెడ్ వర్క్ అనేది ఏంటి, చేసిన దాన్నే రిపీట్ అనమాట. రిపీట్ కూడా కాదు, అదే మళ్ళీ సర్కిల్ అవుతున్నట్టు. ఒకసారి ఆడిటర్ అన్నింటినీ వెరిఫై చేసి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాడు, మళ్ళీ కాస్ట్ ఆడిటింగ్ కోసం మళ్ళీ వేజెస్ ఎంతైంది, మళ్ళీ ఫ్యాక్టరీ ఛార్జెస్ ఎంతైంది, ట్రావెలింగ్ ఎంతైంది అని మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయాలి. అంటే అది చేసిన పనినే మళ్ళా చేస్తుండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంటుంది, ఏ రకమైన అడ్వాంటేజ్ కూడా ఉండదు. అట్లానే మరి మోర్ ఎక్స్పెన్సివ్ అండి. అంటే మోర్ ఎక్స్పెన్సివ్ అంటే మనం ఏం చెప్పచ్చండి అంటే, మళ్ళా కాస్ట్ ఆడిటింగ్ చేయడానికి మళ్ళీ ఆడిటర్ తోటి మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. కాస్ట్ ఆడిటింగ్కి ఇంత మొత్తం పే చేస్తాము అని చెప్పి, అది ఆ మొత్తం పే చేస్తేనే ఆడిట్ని చేస్తాడు. అప్పుడు సంస్థకి అదనపు ఖర్చు, ఎడిషనల్ ఎక్స్పెన్సర్ అనేటువంటిది బాగా పెరుగుద్ది. ఎడిషనల్గా ఎక్స్పెన్సెస్ పెరగడం అనేటువంటి మనకి ఒక డిజడ్వాంటేజెస్గా మనం చెప్పవచ్చు. అట్లాగే మరి సీక్రెట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ కాస్ట్ ఆడిటింగ్ వల్ల అవి ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మేనేజర్స్ కూడా ఈ నిర్వహణాపరమైనటువంటి సమస్యలకి ఆలోచనలో పెట్టుకొని కొన్ని రిజర్వ్స్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. వాటిని మనం సీక్రెట్ రిజర్వ్స్ అంటాం, రహస్య రిజర్వులు అంటాం. అటువంటి రిజర్వ్స్ అయ్యి కూడా ఈ ఆడిటర్ అడిగినట్టయితే వాటి వివరాలు ఆ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ సీక్రెట్స్ ఏమవుతాయండి, ఓపెన్ అవుతాయన్నమాట. రహస్యాలు బయటికి వెళ్ళినాయి అనుకోండి, ఫర్దర్గా సంస్థకి ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. అదొకటి అంటే నో సెక్యూరిటీ ఫర్ సీక్రెట్స్. ఇక కాల వ్యవధి, టైం ఫ్యాక్టర్ అంటే మళ్ళీ కాస్ట్ ఆడిట్ చేయడానికి కూడా కొంత సమయాన్ని మనం హెచ్చించాలి. అందువల్ల మనకి సమయం వేస్ట్ అయిపోయే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇది చేయడానికి మళ్ళీ కొంతకాలం, కొన్ని రోజులు లేదా కొన్ని నెలల్లో పట్టవచ్చు. దీనికి మనకి పని కూడా వేస్ట్, టైం కూడా వేస్ట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి డిజడ్వాంటేజెస్ కూడా మనం కాస్ట్ ఆడిట్కి చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఓవరాల్గా ఈరోజు చెప్పిన చాలా మంచి క్వశ్చన్ ఏంటి అంటే, what is cost audit and its advantages and disadvantages? What is the meaning of cost accounting? Cost auditing. Cost auditing means, by the term cost audit is meant by detailed checking of costing systems, techniques and accounts to verify correctness and to ensure adherence to the objectives of the cost accounting. To find out the correctness of the cost accounting is possible by the cost auditing. Okay నండి. తర్వాత అడ్వాంటేజెస్, సో మెనీ అడ్వాంటేజెస్ టు మేనేజ్మెంట్ and so many advantages to government and so many advantages to shareholders and consumers and society. In the same manner, some more disadvantages are there. Advantages to management, first one is controlling of cost control. అంటే this audit control the cost of the goods. Second one is calculation of profit. It is useful to calculate the firm profits. Third one is comparison. Is there a possibility to compare the accounts in different years and different times? Next, it is a very easy to determine the price of the కాంట్రాక్ట్స్ ధరలని ఇది డిటర్మిన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో వాల్యూ ది కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఈజీలీ. In the same manner, so many advantages to government. They are, first one is identify the uneconomic units. Some units are sick units. We find that units and close that units. That is useful of the cost accounting. Next one is information to government. Cost auditing provides some information to the government. And third one is taxation. అంటే it is easy to government to process the taxes on the factories production. Next one is decision of
price decision. It is useful to determine the cost of the product. And focus on industries. Company is government always focus the industries to find the working of the industries position. Next one is advantage to shareholders to maintaining the records. Advantages to shareholders. Shareholders believes the maintenance of the records in the support of cost auditing. Next one is information about investment. The company invests its reserves in how many companies, in which way, that is find out by the support of the cost auditing. Next, information given in stipulated time. Cost auditor reports submitted in a stipulated period. Next one, advantage to consumers. And ఈ కాస్ట్ ఆడిటింగ్ మోర్ అడ్వాంటేజ్ టు ది కన్జ్యూమర్స్. ది డెసిషన్ ఆఫ్ ది ప్రైస్, ద గుడ్ ప్రైస్ ఆర్ ఈక్వలబుల్ ప్రైస్ డెసిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. అంటే దిస్ ఆర్టింగ్ improves the lifestyle of the consumers or buyers. Next, this is more important and more useful to the society. It controls the malpractice of the accounting. Second one is development of industries. Industrial development అనేటువంటిది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ డిస్టర్బెన్స్ ఇన్ ది వర్క్ కంటిన్యూటీ. కాస్ట్ ఆడిటింగ్ provides some disturbance to the continuity of the work, and this work is repeated done by the staff or clerks. That is more waste of time. The third one is more expensive. This cost auditing is more expensive. Company paid large amount to the auditor to audit the cost accounting. It is more expensive to the organization. Next, secrets. And the company secrets are opened by the auditor in sometimes. That is not profitable to the organization. Next, time factor. This work is taken so much time to audit the accounts. That is waste of time. These are the disadvantages of the cost audit. This is the disadvantage of cost audit. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆడిటింగ్ యొక్క లాభాలు నష్టాలు కానీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడికి మీకు ఖచ్చితంగా మనం అవుట్లైన్ చూసినట్టయితే సెకండ్ యూనిట్ కంప్లీట్. ఇక్కడితో మనకి సెకండ్ యూనిట్ అనేటువంటిది పూర్తి అయిపోయింది. కాస్ట్ ఆడిట్ యొక్క ప్రయోజనాలు, దాని యొక్క లోపాలు అనేటువంటింతా కూడా మనం చెప్పేసుకుందామండి. ఇంకా కాస్ట్ ఆడిట్కి ఫైనాన్షియల్ ఆడిట్కి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. ఇది దీని పాయింట్లో చదివేసుకుంటే మీకు సరిపోతుంది. ఇంకా షార్ట్ క్వశ్చన్స్ అంటే మనం చెప్పేసుకున్నటువంటి వాటిల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడికి మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిందండి. అని ఆడిటింగ్లో అందరూ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్ అండ్ సెకండ్ యూనిట్ కంప్లీటెడ్. థర్డ్ యూనిట్ టుమారో క్లాస్లో స్టార్ట్ చేస్తాను. థర్డ్ యూనిట్ కూడా కొంత పార్ట్ ఆల్రెడీ చెప్పేసాను. అవి ఏం చెప్పానో మీకు రేపు చెప్తాను. రిమైనింగ్ పోర్షన్ ఏదైనా ఉంటే అది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.